పత్రికలు మంచి చేసే కంటే కూడా చెడు చేయడం ఎక్కువైంది. తాజాగా ఎయిడెడ్ పోస్టుల భర్తీ మీద వచ్చినటువంటి స్టోరీ అట్లాంటిది. ఏంటంటే ఎయిడెడ్ పోస్టులు భర్తీ చేసింది ఎవరో అధికారి, తాజాగా సురేష్ కుమార్ అనేటువంటి అధికారి లోకేష్కి కూడా తెలియకుండానే ఎయిడెడ్ పోస్టులు భర్తీ చేసేస్తున్నారు. తద్వారా విధానం మార్చుకున్నప్పుడు, ప్రభుత్వం మారినప్పుడు విధానం చెప్పకుండా అట్లా చేసేస్తున్నారు. దీనివల్ల చాలామంది 40 లక్షలు డబ్బులు ఇచ్చి చేసుకుంటున్నారు అన్నారు. ఇప్పుడు ఏమవుతుంది? ప్రాక్టికల్గా వాళ్ళందరూ అన్యాయం అవుతారు. ఎయిడెడ్ స్కూళ్ళల్లో ఎవడికి పడితే ఆడికి ఎయిడ్ ఇచ్చారు. ఆ స్కూల్లో ఏళ్ల తరబడి పనిచేసి ఉండాలి. వాళ్ళకి మాత్రమే పర్మనెంట్ చేస్తారు. అది కూడా ఎన్నేళ్ళలో వెయిట్ చేసి ఉంటారు. దశాబ్దాల తరబడి వెయిట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అవకాశం ఇప్పుడు దక్కింది వాళ్ళకి. లంచాలు ఇవ్వలేదు అని నేను చెప్పను, ఖచ్చితంగా ఇచ్చి ఉంటారు. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి ఇవ్వాల్సి వస్తుంది. అది ఆగిపోతే నోటి దగ్గరకు వచ్చిన ముద్ద ఆగిపోతుంది. వాస్తవంగా ఎయిడెడ్ స్కూళ్ళకి సిస్టమ్ ఎలా ఉంటుంది అంటే అదే రాసుకొచ్చింది ఈనాడు కూడా లోపల పేజీల్లో. కాకపోతే ఇక్కడ ఎయిడెడ్ పోస్టుల భర్తీకి 5 సభ్యుల కమిటీ ఉంటుంది. ఆయా పాఠశాల కరస్పాండెంట్, ప్రధానోపాధ్యాయుడు, విద్యాశాఖ తరపున డిప్యూటీ ఈఓ స్థాయికి తగ్గకుండా ఓ అధికారి, 2 సబ్జెక్ట్ నిపుణులతో కమిటీని ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీకి ప్రభుత్వ నామినీ కన్వీనర్గా వ్యవహరిస్తారు. 2 సబ్జెక్ట్ నిపుణులు ప్రశ్నాపత్రం రూపొందిస్తారు. ఈ సబ్జెక్ట్ నిపుణుల ఎంపిక అధికారం ఎయిడెడ్ పాఠశాల కరస్పాండెంట్కి ఉంటుంది. టెట్ అర్హత ఉన్న మెరిట్కి ప్రాధాన్యం లేదు. అర్హత సాధిస్తే సరిపోతుంది. ఈ ప్రశ్నాపత్రం రూపకల్పన అక్రమాలకు నిలయంగా మారుతుంది. రాత పరీక్షకు 95 మార్కులు, ఇంటర్వ్యూకి 5 మార్కులు ఇస్తున్నారు. ఎంపిక ప్రక్రియ పూర్తయ్యాక ఎస్జిటి టీచర్ల దస్తరానికి డిఈఓ, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఆర్జేడీ నుంచి అనుమతి తీసుకోవాలి. ఇది పూర్తయితే ఎంపికైన వాళ్ళకి ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తుంది. పైగా ఇక్కడ అప్రెంటిస్ విధానం కూడా లేదు, నేరుగా స్కేల్ ఇచ్చేస్తారు. దీంతో పకడ్బందీ వ్యవస్థ కావాలంటూ ఓ పెద్దది రాసుకొచ్చింది. ఓవరాల్గా ఒకవేళ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది అయితే ఇప్పటిదాకా ఎందుకు ఆగుతారు? అప్పుడు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు నోటి దగ్గరకు ముద్ద వస్తుందంటే ఆ ముద్ద చెడగొట్టాం. వార్త రాసినటువంటి జర్నలిస్ట్ ఉద్దేశం మంచిదై ఉండొచ్చు, కానీ జరిగేది మాత్రం గ్రౌండ్ లెవెల్లో తేడానే.